ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి అలసిపోయి ఇక మనము యూట్యూబ్లో గ్రో అవుతామా, సబ్స్క్రైబర్లు వస్తారా, వ్యూస్ వస్తాయా లేదా అని చెప్పి ఎవరైతే అసలు యూట్యూబ్ని విడిచిపెడదామా అని చెప్పి అనుకుంటున్నారో వారి కోసమే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా అయితే వస్తుంది. అసలు యూట్యూబ్ని విడిచిపెట్టాలన్నా వద్దా అని చెప్పి మీకు ఐడియా అయితే వస్తుంది. చూసుకున్నట్లయితే నేను కూడా దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఓన్లీ 13,000 మాత్రమే ఉన్నారు సబ్స్క్రైబర్లు. నేను వీడియోస్ దాదాపు అంటే ఒక 1,000 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు నా ఛానల్ అయితే గ్రో కాలేదు. నాకు చూసుకుంటే పర్ వీడియోకు ఓన్లీ 10 to 100 వ్యూస్ తప్ప అంతకంటే ఎక్కువ లేదు. నేను ఇప్పుడు అనుకుంటున్నాను మరి ఇన్ని రోజులు నేను చేశాను, గ్రో కాలేదు అండ్ వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబ్ రాలేదు. ఎంత కూడా నేను ఇప్పుడు యూట్యూబ్ ఖర్చు పెట్టినంత డబ్బులు రాలేదు నాకు. దాదాపు అంటే నేను యూట్యూబ్కి ఏంటంటే నాకు ట్రైపాడ్లకు, నాకు రింగ్ లైట్లకు, నాకు మైకులకు, నాకు ఫ్యాన్కు, చైర్కు అండ్ దాంతోపాటు నాకు ల్యాప్టాప్ చూపిస్తాను. జస్ట్ చూసినట్టయితే నాకు ఒక ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్. ఇది తీసుకున్నప్పుడు 50,000 తీసుకున్నాను. దాంతోపాటు నాకు కంప్యూటర్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను, కంప్యూటర్ లోపల ఉంది. ఇలా నేను దాదాపు ఇప్పటి వరకు 1,00,000 కంటే ఎక్కువనే ల్యాప్టాప్ పట్ల. ఇంకా ల్యాప్టాప్ పడితే నాకు 1,50,000 వరకు అయితే ఇప్పటి వరకు అయితే నాకు యూట్యూబ్ స్టూడియో కోసం ఖర్చు పెట్టాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను 1,50,000 ఖర్చు పెట్టాను. కాకపోతే నాకు యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 4-5 పేమెంట్ వచ్చినాయి. అది కూడా మళ్ళీ $100 అంటే $100 మనకు 8,000 అవుతుంది. అలా మనము 4 పేమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు 7,500 ఇంటూ 4 నాకు 34,000 వచ్చినాయి. 34,000 రూపాయలు వచ్చినాయి నాకు. నేను ఖర్చు పెట్టింది ఎంత అంటే నేను ఇప్పటివరకు ఖర్చు పెట్టింది దాదాపు 1,50,000 వరకు అయితే ఖర్చు పెట్టాను. వచ్చింది మాత్రం 34,000 మాత్రమే. నాలాగా చాలా మంది 1 year 2 year 3 year నుంచి వీడియోలు చేసి అప్లోడ్ చేసి వ్యూస్ రాగా ప్రతి వీడియోకు ఒక 10 నుంచి 50, 100, 200 లాస్ట్ ఒక్కొక్క వీడియోకు 900, 1K. అలాగా ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వారు అనుకుంటారు ఇక ఇప్పటికే చాలా లైఫ్ వేస్ట్ చేశాను, టైం వేస్ట్ చేశాను, 3 years 4 years అండ్ ఇక్కడ నుంచి అన్నా వేరే ఏదైనా పని చేసుకొని బతకాలా, ఇక అట్టే టైం వేస్ట్ చేస్తే లాస్ట్కు మనం బాధపడతామని చెప్పి అనుకోవచ్చు. అటువంటి వారి కోసం ఈ వీడియో అని చెప్పాను కదా. ఈ సక్సెస్ అవుతామా కాదా అని కూడా చెప్తాను. ఓకే, చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఇప్పటి వరకు మీకు మోనిటైజేషన్ మీ ఛానల్ అయి ఉంటే, అంటే మోనిటైజేషన్ కాకపోతే నేను చెప్పాను. ఎందుకంటే చెప్పనా, నాకు ఇంతకుముందు చూసుకున్నట్టే ఇంతకుముందు ఒక 1, 2, 3, 5 years చూసుకున్నట్టయితే 5 years బ్యాక్ చూసుకున్నట్టయితే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండేది. వాట్సాప్లో కొత్త ట్రిక్స్, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో, ఫేస్బుక్లో, మొబైల్లో రిటర్న్ ట్రిక్స్, సీక్రెట్ ట్రిక్స్, ఆ ట్రిక్స్ ఈ ట్రిక్స్, ఇంకేదైనా సెట్టింగ్స్ అని చెప్పి తెలియని ఏదో ఒక అక్కడ లోగో ఇచ్చేసి బొమ్మ ఇచ్చేసి దాంట్లో లోపలకు వెళ్ళేస్తే ఏదో ఒక సెట్టింగ్ చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ ఒక 5 years ముందు, 6-10 years ముందు అటువంటి వీడియోలు చాలా వైరల్ అయ్యి అండ్ అప్పుడు సబ్స్క్రైబర్లు చాలా మంది గెయిన్ చేశారు. అండ్ వాళ్ళకు అటువంటి వాళ్ళకి ట్రిక్స్ అండ్ ట్రిక్స్ తోటి దాదాపు ఒక్కొక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో తెలుగు టెక్ ఆండ్రాయిడ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన రజాకు, దాంతోపాటు తెలుగు టెక్ వాళ్ళు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. 2 ఛానల్ ఉన్నాయి. అతనికి 2 ఛానల్ ఉన్నాయి. ఒక ఛానల్ తీసుకుంటే 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకో ఛానల్ తీసుకుంటే 12 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతనికి ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటే ఒక ఛానల్కు 12 లక్షలు, ఒక ఛానల్కు 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తున్నాడు. కాకపోతే ఒక్కొక్క వీడియోకు ఓన్లీ 1K 2K కూడా వస్తలేవు. ఒక్కొక్క వీడియోకు 500, 900 వ్యూస్ మాత్రం వస్తున్నాయి. 12 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా సరే 1K వ్యూస్ కూడా వస్తలేవు. కావాలంటే సెర్చ్ చేసి యూట్యూబ్లో చూడండి లేటెస్ట్గా వచ్చిన వీడియోస్కు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో. అదే ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే ఒక్కొక్క వీడియోస్ 1 crore 90 lakhs 50 lakhs వ్యూస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం 1K కూడా వస్తలేవు. అతను టోటల్గా అయితే చేయక దాదాపు అంటే 1 year 8 months వస్తుంది. 2 ఛానల్ చూసినా చెక్ చేస్తే 8 months 1 year అవుతుంది. వీడియోలు అయితే మొత్తం స్టాప్ చేసిండు. ఎందుకంటే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు 100లో 99% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళు ఈజీగా తెలిసిపోతున్నాయి. వాళ్ళకు ఒక 1% మందమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఈ ఒక చూసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఇవి ట్రెండ్ అవుతలేవు. మరి ఇవి ట్రెండ్ అవుతలేవు. మరి ఏం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే మోనిటైజేషన్ ఎనేబుల్ అయిందో వాళ్ళు ఇన్ని రోజులు చేస్తారు కదా, 1 year 2 year 3 year 4 years దాకా చేస్తారు కదా వీడియోస్. చేసినా కానీ మనకు ఎటువంటి వ్యూస్ రాలేవు. వ్యూస్ వచ్చిన డబ్బుతో ఎటు సరిపోలేవు. ఇప్పుడు యూట్యూబ్ను విడిచిపెట్టి వెళ్దాం అనుకునే వాళ్ళు ఆగండి. ఎందుకంటే మనము ఇన్ని రోజులు కష్టపడాము. ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కొంచెం మార్చుకోండి, మీ యొక్క యూనిక్ని మార్చుకోండి. నిన్న ఒక వీడియో చేశాను. ఇన్ని రోజులు మీరు యూట్యూబ్ గురించి చేశారో, లేక ఈ టిప్స్ ట్రిక్స్ చేశారో, ఇంకేదో వీడియో చేశారో, ఎటువంటి కంటెంట్ చేశారో నాకు తెలియదు. కాకపోతే ఇన్ని రోజులు చేసిన కంటెంట్ కంటే, ఇన్ని రోజులు చేసిన దానికంటే కొంచెం యూనిక్ అయ్యండి. కొంచెం యూనిక్గా మీ స్టైల్లో కొంచెం చూడండి. ఆల్రెడీ మీరు ఏదైనా వీడియో చేస్తున్నారంటే ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది. చాలా మంది చేశారు, ఇంతకుముందు చేశారు. 1 year 10 year 5 year 2 year 3 year బ్యాక్ ఆల్రెడీ చేసే ఉంటారు ఆ వీడియో. అదే వీడియోని మీరు చేస్తుంటారు. అదే వీడియో కాకుండా కొంచెం యూనిక్గా చేయండి.
అది కొంచెం యూనిక్గా, అంటే కంటిన్యూగా చేయమంటే కొంచెం యూనిక్గా, కొంచెం డిఫరెంట్గా ఈ వీడియో ఎట్లా అంటే ఊహించదు అసలు నిజంగా దీనికి వ్యూస్ వస్తాయా రావు అనుకున్నటువంటి వీడియో చేయండి, దానికి వ్యూస్ వస్తాయి. ఎందుకంటే యూనిక్నెస్ ఉంటే యూట్యూబ్లో నాకు బూస్ట్ రికమెండ్లో పడుతుంది, వైరల్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు దీన్ని పర్మనెంట్గా చేయమంటలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు కష్టపడారు కదా, ఒక వీడియోకు అసలు చెప్తాను ఆగండి. ఇప్పుడు ఒక వీడియోకు ఒక 1 lakh వ్యూస్ వస్తే దగ్గర ఒక 5,000 6,000 వస్తాయి. అంటే 2 lakh వస్తే 10,000 దాకా అయితే వస్తాయి ఒక వీడియోకు. 2 lakhs కష్టపడి ఒక 4 నెలల లోపల ఒక మంచి 10 వీడియోలు అప్లోడ్ చేసాను అనుకో, మోనిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత 10 వీడియోలు మంచి అప్లోడ్ చేస్తే పర్ వీడియోకు 2 lakhs వచ్చినాకో 10,000 వస్తాయి. అదొక ఒక వీడియోకు 10 lakhs వ్యూస్ వస్తే 50,000 వస్తాయి. 50 నుంచి 89,000 దాకా రావచ్చు, 50,000 వస్తాయి. ఇలా మీరు ఒక 5-6 ఒక 10 వీడియోలు మంచిగా యూనిక్ లెగ్స్గా మంచిగా ఆలోచించి వేరే వర్క్ చేసుకుంటూ మొత్తానికి యూట్యూబ్ చేయమంటే వేరే వర్క్ పార్ట్ టైం మీరు వ్యవసాయం చేస్తారో వర్క్ చేస్తారో మీ ఇష్టం, మీ దగ్గర ఏ దగ్గర మీరు చేసే వర్క్ ఏదంతో చుట్టుపక్కల వ్యవసాయం మీ ఇంటి పనులు వేరే వర్క్ చేస్తారో అది చేసుకుంటూ మంచిగా ఆలోచించి మంచి యూనిక్నెస్ తోటి కొంచెం మీ యొక్క మైండ్ పెట్టి ఆలోచించి ఒక 10 వీడియోలు మంచి వీడియోలు అప్లోడ్ చేయండి. ఒక వీడియోకి ఇందాక చెప్పినట్టుగా 10 లక్షలు రీసెర్చ్ కానీ ఒక వీడియోకి 10 లక్షలు వస్తే 50,000. అటువంటి ఒక 10 వీడియోలు అప్లోడ్ చేయండి. ఒక 3, 4, 5 లక్షలు అయినాకో 5-6 లక్షలు సంపాదించిన తర్వాత ఆ డబ్బులతోటి మీరు ఏదైనా వెహికల్ కొనుక్కుంటారో ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు మీ యొక్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఇంకా ఏదైనా ఆ డబ్బుతోటి లైఫ్ లాంగ్ సెట్ అయ్యేటట్టుగా మీరు ఏదో మామూలుగా ఇప్పుడు ఏదైనా పని చేయాలా, సరే యూట్యూబ్ నుంచి పెడదాం, ఇట్స్ పెడితే మీరు ఏం చేస్తారు, జీతం ఉంటారా, వ్యవసాయం చేస్తారా, ఇంకేం పని దేశం పోతారా, ఏదో ఒక పని అయితే చేస్తారు కదా. ఆ ఒక డబ్బుతోటి ఇక్కడనే ఇండియాలో ఉండి ఏదో ఒక పని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కొనుక్కుంటారు కావచ్చు, కొనుక్కొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు ఇక్కడ ఈజీగా సంపాదించి, అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ వ్యూస్ వస్తాయని చెప్పి చెప్తలే, ఇన్ని రోజులు కష్టపడే కదా ఒక మంచి యూనిక్గా ఒక 10 వీడియోలు చేయండి. 10 వీడియోలకు మంచి వ్యూస్ వచ్చేటట్టుగా వేసుకోండి, మంచి వ్యూస్ వచ్చేటట్టుగా చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి మీరు ఏదైనా స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు లైఫ్ ఉంటుంది, దీంతో ఇన్ని రోజులు కష్టపడేందుకు ఫలితం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పవలసింది. అండ్ చాలా మంది ఇడిసే పెడదామని చెప్పి అనుకుంటారు కదా, అసలు ఇడిసే పెట్టకండి. ఇన్ని రోజులు చేసి వేస్ట్ వృధా అయిపోతుంది మన టైం అంతా. అందుకోసం నేను కూడా ఇప్పుడు నేను నా వీడియోలో ఓల్డ్ వీడియోలు దాదాపు అంటే 4 years 5 years అవుతుంది చేయబట్టి నేను వేరే వర్క్ చేయను, కంటిన్యూగా నేను మొత్తం ఇక్కడనే ఎక్కువగా చేస్తాను. మా యొక్క ఊళ్ళే తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్ట్రిక్ట్లో మా గంగాపూర్ ఏరియాలో దత్తపేట ఏరియాలో ఎల్లంపల్లి ఇక్కడ సిగ్నలే ఉండదు, జియో సిగ్నల్ ఉండదు, ఎయిర్టెల్ ఉండదు. అయినా కానీ నేను అటు గుట్టల మీకు ఎక్కువ చెట్ల మీకు ఎక్కువ ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ చేస్తాను. 4 years 4 years నేను చెప్పాను కదా 1,50,000 ఖర్చు పెట్టినా పోసా పని లేదు, టైం వేస్ట్, సంపాదించిన మాత్రం 30,000-40,000. అందుకోసం నేను కూడా యూనిక్గా ఆలోచించి కొన్ని యూనిక్ వీడియోలు మంచి అప్లోడ్ చేసి ఆ వీడియోలకు వ్యూస్ వచ్చేటట్టు చేసుకొని వచ్చిన డబ్బులతోటి నేను ఏదైనా స్టార్ట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు అలాగే చేయండి, విడిచిపెట్టకండి యూట్యూబ్ను. అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.